హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థాట్స్ బికమ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ముందుగా చెప్పే విషయం ఏంటంటే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అన్ని నోటిఫికేషన్లు మీ మొబైల్లోకి వచ్చేటట్లుగా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మీ ఆలోచన విధానంతో మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఏమీ పొందుకోలేరు. కాబట్టి ఈ వీడియో విన్న కొద్దిసేపు మీ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా, చాలా కేర్ఫుల్గా నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి. వింటే ఈ మాటలు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాయి. ఏంటి ఆ మాటలు అనుకుంటున్నారా? యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. యాటిట్యూడ్ అనేది ఎవ్రీథింగ్. దానికి మించింది ఇంకేమీ లేదు. మన జీవితంలో మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే, లేదా ఇప్పుడున్న స్థితి కంటే నీచమైన స్థితిలోకి వెళ్ళాలంటే కూడా యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీకు ప్రతి దానికి కూడా యాటిట్యూడే కావాలి. ఈ యాటిట్యూడ్ అనేది ఒక దృక్పథం, ఒక వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, నీ గురించి నువ్వు ఏదైతే ఆలోచించుకుంటున్నావో అదే నీ జీవితం. కొన్నిసార్లు నువ్వు ఇలా ఆలోచించి ఉంటావు, ఒకవేళ నా జాబ్ పోతే ఏమవుతుందో, ఏంటి నా వండర్ పర్ఫార్మెన్స్ చూసి మా బాస్ నా గురించి ఏం ఆలోచించుతున్నాడో. అవును కదా, నీ పర్ఫార్మెన్స్ చూసి నీ తోటి కొలీగ్స్, లేకపోతే నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల ఉన్న సమాజం నీ గురించి ఏమి ఆలోచిస్తుంది అని యాంగ్జైటీతో నువ్వు రాత్రులు నిద్రపోకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయి కదా. అయితే ఈరోజు నీకు ఒక మంచి కథని చెప్తాను, వినండి. ఏంటి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి కథ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇవి కథల మాదిరిగానే ఉంటాయి, కానీ మీలో ఉన్న అతీతమైన శక్తుల్ని బయటికి తీసుకురావడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ వీడియో అనగానే ఈ విధంగానే చెప్పాలి. మోటివేషన్ అనగానే చాలా బుక్స్ రిఫర్ చేసి, చాలా బుక్స్ నుండి సమ్మరైజ్ చేసి ఇలా ఆలోచించాలి, మీ మైండ్ ఈ విధంగా ఉంది అని చెప్తారు. కానీ నేను ఈరోజు ఒక్కటే చెప్తాను, ఏంటంటే మీరు ఎలాగ ఉండాలనేది మీ యొక్క ఎంపిక మాత్రమే, కేవలం ఒక ఎంపిక మాత్రమే. మీరు మీ జీవితాన్ని ముందుగా ఎంపికలో చూడండి. మీ జీవితాన్ని మీరు ఎంపికతో ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే మీకు ఒక దృఢ సంకల్పం కావాలి. దానికోసం మీ యొక్క ఆలోచనల్ని నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్లుగా ఆలోచనని స్థిరపరచాలి. అది అసాధ్యం. ఎలా సాధ్యం మరి? సాధన ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. అయితే మీకు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ప్రతి స్టార్టింగ్ అనేది ఎండింగ్ కాకూడదు, ప్రతి స్టార్టింగ్ అనేది బిగినింగ్ కాకూడదు, ప్రతి స్టార్టింగ్ అనేది కంటిన్యూయేషన్ కావాలి. ఓకే, ఎండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఎనఫ్. ప్రతిదీ కూడా మనిషి జీవితంలో కంటిన్యూయేషన్లో ఉంటేనే అది పర్ఫెక్ట్నెస్లో ఉంటుంది. నాట్ బిగినింగ్, నాట్ ఎండింగ్, దిస్ ఈజ్ ఫ్లోయింగ్. మీ యొక్క మనస్సు అనేది మీ మాట ఎప్పటికీ వినదు. కాబట్టి మీరు ప్రతి నిత్యము మీ యొక్క మనసుని, అంటే మీ యొక్క ఆలోచన పట్ల ఏంటిది అంటే అవేర్నెస్, అంటే విట్నెస్, అవేర్నెస్, వీటికి తెలుగులో ఏమంటారంటే ఒక సాక్షిగా ఉండాలి. మీరు ఆలోచనలతో పాటు కొట్టుకొని పోకూడదు ప్రవాహంలో. నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల వెనుకల ఉన్న మెయిన్
మెయిన్ కాన్సెప్ట్ ఏంది అసలు? నీ జీవితంలో జరిగిన అనుభవాల నుండి నీకు ఆలోచనలు వస్తున్నాయా? లేదంటే నీలో ఉన్న నెగటివిటీ, ఓకే, ప్రతికూలమైన ఆలోచన వైఖరిని బట్టి నీకు ఆ ఆలోచనలు వస్తున్నాయా? అయితే నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయా? ఫస్ట్ అబ్జర్వ్ దట్. నువ్వు దాన్ని గ్రహించాలి. ఎందుకు నీకు ఆలోచనలు వస్తున్నాయి? ఆలోచన వల్ల నీకేం ప్రయోజనం అవుతుంది? ఫస్ట్ నువ్వు మానసికంగా డిస్టర్బ్ అవుతున్నావా? స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? ఒత్తిడికి లోనవుతున్నావా? అయితే వీటన్నిటి వెనకాల ప్రతి దానికి ఒక అర్థం ఉంది. నీ ఆలోచనల పట్ల నువ్వు మెలకువ కలిగి, ఈ ఆలోచనలు నేనే చేస్తున్నాను, కానీ ఇవి నిజం కాదు. ఓకే, కొంతమంది అనుకుంటారు తమ జీవితంలో ఏదో జరిగిపోతుందని అపోహ చెందుతారు. ఒకవేళ అలా జరుగుతుందేమో, అలా జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఇప్పటి నుండే ఒత్తిడికి గురి కావడం, ఓకే, మానసికంగా ఇబ్బంది పడడం, దీనివల్ల ఏమవుతుందంటే జరగకూడని దాన్ని కూడా నువ్వు ఆకర్షిస్తున్నావు, ఎంపిక చేసుకుంటున్నావు. కాబట్టి ప్రతి క్షణం నీ ఆలోచన పట్ల నువ్వు ఒక మెలకువ కలిగి జీవించాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి అని ఎంపిక చేసుకుంటే సరిపోదు, నువ్వు దాన్ని సాధించాలి. ఓకే, ఒకేసారి ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్నెస్లోకి వెళ్ళడు, ఒకేసారి తన గోల్ని రీచ్ కాడు. ప్రతి నిత్యం సాధన. నీ ఆలోచనల పట్ల నువ్వు మెలకువ కలిగి నీ ఆలోచనలను నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీ నియంత్రణలో ఉండాలి ఆలోచనలు. అప్పుడు నువ్వు అనుకున్న సంతోషాన్ని నువ్వు పొందగలుగుతావు. జీవితంలో ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు.